Hi, నా పేరు శ్రీహరి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. So I was placed in Krakow with 5 LPA as a software developer. 10,000 కోర్స్ నా లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేసిందంటే, నేను ఫస్ట్ బీటెక్లో ఉన్నప్పుడు నాకు పైథాన్ బేసిక్స్ వచ్చు. బట్ ప్రోగ్రామింగ్ ఒకటే వస్తే సరిపోదు కదా, కంపెనీకి కావాల్సింది ఒక ప్రోగ్రామింగే కాదు, వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి చాలా ఉంటాయి. సో ఆ టెక్నాలజీ నేర్చుకుందామని చెప్పేసి నాకు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే హైదరాబాద్ వచ్చాను. బట్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాటితో పాటు నేను ఈ కేబిహెచ్పిలో ఉన్న ఈ 10,000 కోర్స్ ఎంక్వైరీ చేయగా చాలా బెనిఫిట్స్ కనిపించాయి. ప్లేస్మెంట్ సపోర్ట్ ఏంటి, అండ్ సపోర్ట్ ట్రైనర్ ఏంటి, ప్రోగ్రామ్ మేనేజర్ ఏంటి, ఎక్కడ కూడా బయట ఇలా ఉండవు. సో వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. నేను వేరే ఇన్స్టిట్యూట్లో రిజిస్టర్ ఫీజు కూడా పే చేశాను. బట్ నాకు ఫీడ్బ్యాక్ నచ్చక నేను మానేశాను. సో ఎందుకంటే ఇక్కడ నాకు ఆ రియల్ టైం వర్క్ ఇవన్నీ కూడా బాగా అనిపించి ఇక్కడ జాయిన్ అయ్యాను. వన్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు నేర్పిస్తూ ప్యారలల్ గా ఒకసారి మేనేజ్మెంట్ టీమ్ మా క్లాస్కి వచ్చి ఎవరికైతే ఏ స్కిల్స్ ఉన్నాయో అడిగి రేస్ చేయమన్నారు హ్యాండ్స్. నాకు పైథాన్ వచ్చిన హ్యాండ్ రేస్ చేశాను. సో అలా ఎవరికైతే జావా వచ్చో, పైథాన్ వచ్చో అవన్నీ నోట్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. అండ్ బిఫోర్ దట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వీళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. ఎక్కడి వరకు ఉన్నావు నువ్వు, ఏ లెవెల్ వరకు ఉన్నావు, ఆ టెక్నికల్ ఎంత ఉన్నావు, అండ్ ఈ కమ్యూనికేషన్ ఎంత ఉన్నావు, ఇవన్నీ టెస్ట్ చేసి ఎక్కడైతే లోగా ఉన్నావో అది మనకి చెప్పి ఆ రివ్యూ ఇచ్చి అందులో మనల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తారు. సో 2 or 1 day ముందు చెప్పి వదిలేస్తే మనం దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వడం అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ కొంచెం కాన్ఫిడెంట్ గా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం. అలా 3 ఇంటర్వ్యూస్ నాకు అయ్యాయి. ఫస్ట్ 3 ఇంటర్వ్యూస్ నేను ఆ ప్లేస్ అవ్వకపోయినా 3 ఇంటర్వ్యూస్ హెల్ప్ తో 4th ఇంటర్వ్యూ క్రాక్ చేశాను.